అందరికీ నమస్కారం అండి. కథ పేరు పండగ మామూల గాడిద గుడ్డ. సరదా హాస్య కథ. రాసినవారు నల్లబాటి రాఘవేంద్రరావు గారు. చదువుతోంది పద్మావతి. హాయ్ పెదకాపు గారు, దండాలండి. నేనండి రామలింగడినండి. ధర్మప్రభువులు చల్లగా ఉండాలా వంగి దండాలు పెడుతూ అన్నాడు రామలింగడు ఆ ఊరి మోతుబరి పెద్దకాపు గారిని చూసి. రారా రామలింగడు, నేను చల్లగానే ఉన్నాను, కానీ నువ్వేమిటి చాలా వేడి మీద ఉండి ఏదో అడగాలని వచ్చినట్టున్నావు? ఈ మధ్యన బొత్తిగా నల్లపోసు అయిపోయావురా. మీ ఆవిడ పిల్లలు అందరు బాగున్నారా? ఎక్కడికి బయలుదేరావు? ప్రశాంతంగా అడిగారు పెద్దకాపు సర్వారాయుడు గారు. తమరి కోసమేనండి, ఒకసారి చూసిపోదామని వచ్చానండి. చేతులు నలుపుకుంటూ నీరసంగా భయంగా అన్నాడు రామలింగడు. అబ్బో, నేనంటే నీకు చాలా ప్రేమరా. సరే, చూసావు కదా, మీ ఇల్లు ఇటే అనుకుంటాను, జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగో తాగుడు మానేశావు కదా? చాలా ప్రేమగా అడిగినట్టు అడిగారు సర్వారాయుడు గారు 2 అడుగులు ముందుకు వేస్తూ. అది ఎప్పుడో మర్చిపోయాను బాబు, మీరు గుర్తు చేశారు కదా, మళ్ళా జ్ఞాపకం వచ్చేసినది. సరే కానీ మీతో చాలా మాట్లాడాలని వచ్చినానయ్యా, కాస్త ఆగండి బాబు. ఆయన వెనక పరుగు పెడుతున్నట్టు నడుస్తూ అడిగాడు రామలింగడు. చెప్పు, నడుచుకుంటూ మాట్లాడదాం, నాకు తీరుబడిగానే ఉందిలే. ఒక్క నిమిషం ఆగి నిలబడి విషయం చెప్పమని అడిగారు పెద్దకాపుగారు. ఏమీ లేదండి చేతులు నలుపుకుంటూ అరికాళ్ళు నేల మీద రాస్తూ అడిగాడు రామలింగడు. ఏమీ లేదా? ఏదో చాలా మాట్లాడాలన్నావు. ఏమీ లేదండి. ఎందుకు అలా చేతులు నలుపుతావు? ఖచ్చితంగా మాట్లాడు. ధైర్యం తనే ఇచ్చి అడగమని అడిగారు పెద్దకాపుగారు. మరండి, సంవత్సరాది శ్రీరామనవమి పండుగలు వస్తున్నాయి కదండి. మరండి, పండగ మామూళ్ళు ఇస్తారని తల వంచుకొని గుడ్లు పైకెత్తి చూసి బెదురుగానే అడిగాడు రామలింగడు. పండుగ మామూల తప్పకుండా ఇస్తాన్రా. నాతో నడుచుకుంటూ మా ఇంటి వరకు రా. గదిలో బీరువాలో ఉన్నాయి డబ్బులు, తీసిస్తాను. ఎంత ఇవ్వమంటావు? చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా మామిడి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు ప్రేమగా అన్నారు సర్వారాయుడు గారు. ఓ 100 రూపాయలు పడేయండి, బాగా ఆనందంగా, మహదానందంగా అడిగేశాడు రామలింగడు. సరే, కష్టపడి పని చేసుకొని డబ్బులు తీసుకోక ఈ పండగ మామూలేమిట్రా? కాస్త విడమర్చి అడిగారు పెద్దకాపుగారు. మీరే ఎలాగండయ్య గారు, ఈ సంవత్సరాది పండుగకు సరదాగా ఊళ్ళో అందరూ ఇచ్చిన డబ్బులు పోగు పెట్టి నా పెళ్ళాం పిల్లలతో టౌన్కు వెళ్ళి సినిమా చూసి పెద్ద హోటల్లో టిఫిన్ తిని అక్కడ పార్కులకు, ఆటల పోటీలకు తిరిగి ఆ తర్వాత వచ్చే శ్రీరామనవమి పండుగ 5 రోజులు జలసా చేస్తామండి. మీకు చెప్పకపోవటం ఏమిటి బాబు? కూసిన డబ్బులు మిగిలితే మందు కూడా వేసేస్తామండి. అదొక సరదా అండి, మీరు కాదు అనకూడదండి. పూర్వం మా తాతలు అలాగే చేసేవారండి, మా ముత్తాతలు అలాగే చేసేవారండి. దసరా మామూలైతే ఇంకా చాలా డబ్బులు వస్తాయండి. అయ్యగారు, మీరు కాదనక 100 రూపాయలు ఇచ్చి తీరాలి, అంతే. కరాఖండిగా ఇది జరిగి తీరాలి అన్నట్లు ఏమాత్రం జంకు బొంకు లేకుండా అడిగేశాడు రామలింగడు. అంతే కదా, తప్పకుండా ఇస్తాన్రా. ఇంకా 1000 రూపాయలు అడుగుతావని నేను కంగారు పడ్డాను. సరే కానీ నీకు విషయం చెప్పాలని ఉందిరా. పోయినేడు నాకు కటింగ్స్ వేసే సుడిగాడు నీలాగే 100 రూపాయలు పండగ మామూలు తీసుకున్నాడు. సంవత్సరం పొడుగా మా ఇంట్లో అందరికీ కటింగ్లు వేశాడు. దానికి మొత్తం 300 రూపాయలని తేలింది. ఎప్పుడు కటింగ్లు వేసినా పండగ మామూలు ఇచ్చాను కదా అంటే వెళ్ళిపోతుండేవాడు. దీంతో నాకు 200 రూపాయలు లాభం, ఆడికి 200 రూపాయలు బొర్రు. చెబితే విన్నాడు కాదు. సరే రా, కూడా రా, వస్తున్నావు కదా. ఆ రామాలయం దాటితే నా ఇల్లే కదా, అక్కడికి వెళ్ళాక నీకు డబ్బులు ఇస్తాలే. ఈలోగా ఇంకో విషయం చెప్పనా? మన సత్తిగాడు ఉన్నాడు కదా, బట్టలు కుడతాడు. ఆడు కూడా ఇలాగే పండగ మామూలు అంటూ తెగ చంపేవాడు. 200 రూపాయలు పండగ మామూలు ఇమ్మన్నాడు. సరే కదా అని ఇచ్చాను. సంవత్సరం పొడుగునా వాడు కుట్టిన కొత్త బట్టలు, పాత బట్టలు ఖర్చు 500 అయింది. వాడు కూడా పండుగ మామూలు తీసుకున్న మొహమాటంతో బట్టలు కుట్టినప్పుడల్లా డబ్బులు తీసుకునేవాడు కాదు. దాంతో నాకు 300 రూపాయల లాభం, ఆడికి 300 రూపాయలు బొర్రు. ఇదన్నమాట విషయం. అర్థమైంది కదా? ఏతావాత ఎటొచ్చి ఇప్పుడు నీకు నేను సంవత్సరాది శ్రీరామనవమి పండుగ మామూలు ఎంత ఇచ్చినా పూరా నాకు లాభమే కానీ నష్టం కాదురా. సరే, మాటల్లో మా ఇంటికి వచ్చేసాం. నేను లోపలికి వెళ్ళి తాళం తీసి బీరువాలో ఉన్న 100 రూపాయల నోటు తెచ్చి నీకు ఇస్తాను. ఇట్లా అరుగు మీద కూర్చో.
అన్నట్లు మన పొలం గట్టు మీద 20 కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా. పండగ వెళ్ళాక ఒక తూరు వచ్చి కొబ్బరికాయలన్నీ దింపేసి గోనె సంచుల్లో కట్టేసి మన దొడ్లో పాకలో పడి వారానికో మారు వచ్చి కాపాడు. ఏవో చిన్న చితక పనులు ఉంటాయి గందా. ఇదిగో మా అమ్మాయి గారు పిల్లోడు ఉన్నాడు గందా, ఆడు బడికెళ్ళనని రోజు ఏడుస్తున్నాడు. నువ్వు రోజు పొద్దున్నే తెల్లార కట్టే వచ్చేసి ఆ కుర్రగాడిని శ్రీనగర్ బడి దగ్గర దింపేస్తూ ఉండు. ఆ తర్వాత ఇంటికెళ్ళి ముఖం కడుక్కుంది కానిలే. వచ్చేటప్పుడు మన గరువు దగ్గరికి అలా వెళ్ళి పాదులకు ఏమైనా పురుగులు పట్టినవేమో చూసి కాసి నీళ్లు పోసి వచ్చేస్తుండు. ఇంటికాడ 3 కర్ర నిచ్చెనలు విరిగిపోయాయిరా. మేదర దగ్గర పట్టుకెళ్ళి వాటిలను కుసంత బాగు చేయించు. అదిగో అటకం మీద పిడకలుండిపోయాయి, మార్కెట్కి పట్టుకెళ్ళి ఓసారి అమ్మి పాడై. ఆగని హోరు వర్షంలా, ఆగని వరద నీటి ప్రవాహంలా అలా గల్లగల్ల గమ్మత్తుగా తనకు చేయవలసిన పనులన్నీ ఏకరవు పెట్టేస్తున్నారు పెద్ద కాపుగారు తన ఇంటి మెట్లెక్కుతూ. ఉన్నట్టుండి తన వెనుకే రామలింగడు వస్తున్నాడో లేదో అని చిన్న అనుమానం వచ్చింది ఆయనకి. సడన్గా పెద్ద కాపుగారు వెనక్కి తిరిగి చూశాడు. చుట్టూ వెతికాడు, దూరంగా కూడా చూశాడు. రామలింగడు కనుచూపు మేరల్లో ఎక్కడా కనపడలేదు. పెద్ద కాపుగారా మజాకా? మీసాలు నిలబెట్టుకుంటూ మెలిబెట్టుకుంటూ తన ఇంట్లోకి వెళ్ళిపోయారు సర్వారాయుడు గారు. ఆ ఊరు మోతుబరి పెద్ద కాపుగారు. కథ సమాప్తం.